మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైసీపీ నాయకులు వక్ర బుద్ధి మార్చుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం పొదిలి మండలంలోని ఆముదలపల్లి పంచాయతీలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ నాయకులు ప్రజల్లో కనుమరుగైపోతామన్న ఆలోచనతో సంబంధం లేని విషయాలను మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఓర్చలేక పాలనలో తప్పు పట్టడానికి ఏమీ లేక చిన్న విషయాన్ని పట్టుకొని వైసీపీ నాయకులు ఊగిసలాడడం ఎంతవరకు సమంజసమని ఎద్దేవా చేశారు. ఆ చెరువు నింపేదానికి 7 రోజులు తిరిగాం. 7 రోజులు కాలువలు వెంబడి తిరిగాం. ఎక్కడికక్కడ బిగేపించాం. ఎక్కడికక్కడ ఆ నీళ్లని చెరువులోకి వచ్చేటట్టు చేసి ఈరోజు అలుగులు బారేటట్టు చేస్తా ఉన్నాం. ఈ అలుగులే కాదు, దీని వల్ల మళ్ళా బోడపాడు చెరువును నింపుతా ఉన్నాం. బోడపాడు చెరువు చూసిరండి, ఎవరైనా పోయే ఓపుకుంటే గిన ఆ దారి చూడండి. 40 సంవత్సరాల నుంచి ఎవడు పట్టించుకోవాలా. స్తంభం ఎత్తురు మట్టి కుట్టలు పడి ఉంటే మొత్తం మిషన్లు పెట్టి తీపిచ్చి ఈరోజు ఆ చెరువుకు నీళ్లు పంపిస్తా ఉన్నాం. వారంలో ఆ చెరువు కూడా నిండబోతా ఉంది. ఈ 2 చెరువుల వల్ల 3000 బోర్లకు దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రైతులకు నీళ్లు అందబోతా ఉన్నాయి. 2 సంవత్సరాల వరకు బోర్లకు నీళ్లకు ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం. ఎవరి కోసం? అరే మీరు ఓట్లేశారు, నేను ఎమ్మెల్యే అయినాను అని చెప్పి నేను ఇంట్లో పండుకోవచ్చు కదా. నాకు ఇది పునర్జన్మ. నేను 2వ జన్మ ఎత్తాను. ఆ భగవంతుడు కూడా 2వ జన్మ కోసం అని చెప్పి నన్ను అంచు వరకు పోయిన వాడిని ఎన్నిక పంపించాడు. నువ్వు చేయాల్సింది నారాయణ రెడ్డి ఇంకా ఉంది, నీ ప్రజలకు నువ్వు చేయాల్సింది కాబట్టి నువ్వు ఎన్నిక పో అని చెప్పి నన్ను ఎన్నిక పంపిస్తే వచ్చి నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నా. మరి వీళ్ళని చెప్పమానండి ఏందయ్యానంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని మాట్లాడతారు. అమ్మా ఇది ఎంత దుర్మార్గమో ఆలోచన చేయండి. మోందా తుఫాన్ పడి కాలనీలు మునిగిపోతే కనీసం ఎట్టున్నారో తమ్ముడు, ఎట్టున్నారో అన్న